గ్రామీణ ఉపాధి పథకం కింద పనిచేస్తున్నటువంటి 7,610 మందిని రాష్ట్ర ప్రభుత్వము అన్యాయంగా అక్రమంగా ఏ కారణం లేకుండా గత మార్చి నెలలో అంటే దాదాపు 9 నెలల కింద తొలగించారు. అంటే వీళ్ళని ఉద్యమం చేస్తున్నారనే కారణంతో వాళ్ళని తొలగిస్తున్నామని చెప్పి ప్రభుత్వ మంత్రులు కానీ అధికారులు కానీ చెప్పారు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని, మీరు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చి ముఖ్యమంత్రి అయ్యారు, వీళ్ళు ఉద్యమం జాబులు పోయిన వాళ్ళ జీతాలు పెంచమని, వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని, వాళ్ళ కనీస డిమాండ్ నెరవేర్చమని ఉద్యమాలు చేస్తే ఉద్యోగం నుంచి తొలగించడం అనేది చాలా అన్యాయం. అందుకే ఈ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఆలోచించి వీళ్లకు వెంటనే ఉద్యోగాలకు తీసుకోవాలి. వీళ్ళకు ఉద్యోగాల నుంచి తీసేయడంతో మానసికంగా కృంగి 21 మంది చనిపోయారు. బహుశా ప్రపంచంలో నియంతృత్వం రాజ్యాలలో కానీ రాజరిక వ్యవస్థలో కానీ ఇలాంటి నిరంకుశ వైఖరి ఉద్యమం చేస్తే తొలగించినటువంటి ఘట్టాలు ప్రపంచంలోనే ఎక్కడ లేవు. పైగా వీళ్ళు ఏం పెద్ద ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. కుంభకోణాలు చేయలేదు, భూ కబ్జాలు పెట్టలేదు, లేకపోతే స్కాములు చేయలేదు, కమిషన్లు తీసుకోలేదు. వాళ్ళు కనీసం మా ఉద్యోగాలు మాకు కావాలని ఉద్యమాలు చేస్తుంటే కూడా వాళ్ళని అణిచిపెట్టడము సరైన విధానం కాదు. ముఖ్యమంత్రి గారు డెమోక్రటిక్ సెటప్లు ఉన్నాడు కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి ఈ ఉద్యోగాలు వీళ్ళకి వెంటనే ఇవ్వాలి. దీనిలో 90% రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ కూడా ఏం ఖర్చు అయ్యేది లేదు. 90% బడ్జెట్ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. పైగా వీళ్ళ చేతిలో ప్రతి గ్రామంలో ఒకరు ఉంటారు. 50% పబ్లిక్ను వీళ్ళు ప్రభావితం చేసేటటువంటి శక్తివంతులు. కాబట్టి వీళ్ళతోటి పెట్టుకోవడము సరైన విధానం కాదని నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తున్నా. ఎందుకంటే తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇంటికొక ఉద్యోగం కాదు కదా, రాష్ట్రంలో ఖాళీ ఉన్న 2,50,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దిగొచ్చి 50,000 అన్నారు. 50,000 కాదు, మొత్తం 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. అదేవిధంగా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకు, పెద్ద పెద్ద ఇంజనీర్లకు, రిటైర్ అయిన వాళ్ళని కూడా కొనసాగిస్తున్నారు. 3,000 మంది ఉన్నారు, వాళ్ళని తీసేయాలి. రెండవది, తొలగించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను ఇమ్మీడియట్గా 8 రోజుల్లో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాస్వామ్యం. ఎవరి వీళ్ళకి ఇచ్చే జీతాలు కానీ, వీళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు కానీ ఎవరి ఇళ్లకి వెళ్ళి, ఏ నాయకుల ఇళ్లకి వెళ్ళి ఎవరి ఆస్తులు అమ్మి ఇవ్వడం లేదు. ఇది ప్రజల డబ్బు. ప్రజలను మేమందరం అడుగుతున్నాం, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి, మేము కట్టిన పన్నుల నుంచే కదా వాళ్ళకి ఇచ్చేది. కాబట్టి మేమే ప్రజలమే కోరుతున్నాం. కాబట్టి వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఇంకా వీళ్ళు రోజు ఉద్యమాలు చేయడానికి హైదరాబాద్ చుట్టే తిరుగుతున్నారు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు, విసిగిపోతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేను ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవ్వరు కూడా నిరాశ నిస్పృహలు చెంది ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం రావడానికి మేము కృషి చేస్తున్నాం. తప్పనిసరి ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఆలోచించి స్పందిస్తారని నేను ఆశిస్తున్నా. తొందర లోపలనే మీకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఎవరు కూడా నిరాశ నిస్పృహలు చెందొద్దు, ఎవరు కూడా వైలెంట్ మెథడ్లో కూడా పోవద్దు. పీస్ఫుల్గా డెమోక్రటిక్గానే ఉద్యమం చేద్దాం. ఇంకా ఇది లాస్ట్ ఉద్యమం అని నేను అనుకుంటున్నా. అవసరమైతే మళ్ళొకసారి పోలీస్ పర్మిషన్ తీసుకొని ఇందిరా పార్క్ కాడికి మీరు ఉద్యమం చేయాలి. అట్లా ఆ నమూనా వచ్చినట్టయితే తప్పనిసరి పెద్ద ఎత్తున ఎవరు అభ్యంతరం చేయరు, వస్తారు. పెద్ద ఎత్తున అందరు కదిలి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా భవిష్యత్తులో ఎప్పుడు ఉద్యమం చేసినా మీరు ఇందిరా పార్క్ కాడ పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు అందరికీ నేను హెచ్చరిక కూడా చేస్తున్నా. ఈ విషయం లోపల వీళ్ళ ఉద్యమానికి ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు పూర్తి మద్దతు ఇస్తాయి. ఎందుకంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లో 3,300 మంది ఎస్సీలు ఉన్నారు, 2,300 మంది బీసీలు ఉన్నారు, 1,800 మంది ఎస్టీలు ఉన్నారు. అంటే 99% ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. కాబట్టి వీరికి మానవతా దృక్పథంతో వీరి ఉద్యోగాల విషయం లోపల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల తరపున ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.